అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు అందరూ ఉండాల్సిన రాజధాని అయినప్పుడు ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, మైనారిటీలకు ఇచ్చిన 50,000 ఎకరాలని రద్దు చేశారని నేను ప్రశ్నిస్తున్నా. అంటే వీళ్ళకి అహంకారం. చంద్రబాబు నాయుడికి ఆయన కులము, ఆయన బినామీలు తప్ప ఎవరు ఉండకూడదా? ఎలా మీరు పేదవాళ్ళకి ఇచ్చిన 50,000 ఇళ్ళని రద్దు చేశారని నేను అడుగుతున్నా. నాకు వాచీ లేదు, నాకు ఉంగరం లేదు అని బీదరేపులు ఏడ్చే మీరు ఎలా రిచెస్ట్ సీఎంగా ఉన్నారు? ఈరోజు అదే రాజధానిలో 5 ఎకరాల భూమిని దాదాపుగా 170 కోట్ల రూపాయలతో ఎలా పర్చేస్ చేశారని నేను అడుగుతున్నాను. జనాలందరికీ తెలుసు. ఈరోజు ఏదో గవర్నమెంట్ రేట్ చూపించి ఇంతే కొన్నామంటే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ భూమి ఎంత పోతుందో మామూలు వాడిని అడిగినా కూడా చెప్తారు. 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజైనా రాష్ట్రంలో ఇల్లు పెట్టుకోవాలి, రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన మీకు కానీ మీతో జత కలిసిన జనసేన పార్టీ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు దొంగాట్లాడటానికి మొన్న ఎలక్షన్ ముందర మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు. నేను అడిగేది ఒక్కటే, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పనిచేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అని అడుగుతున్నా. ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మీ గవర్నమెంట్ రాగానే జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ఇక్కడే కూర్చొని పరిపాలన సాగించాడు. పేద ప్రజలకి కావాల్సినవన్నీ బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లోకి అవినీతి లేకుండా పంపించారు.